కూడా చాలా ఇదిగా చెప్పారండి. అయినప్పటికీ బాబులు గారు, స్టాలిన్ గారు మాకు చాలా ధైర్యాన్ని ఇచ్చి, మీరు కోఆర్డినేట్ ఇచ్చి మమ్మల్ని చాలా ధైర్యంగా ముందుకు నడిపించారండి. మీకు అదంతా ఎందుకు, మేమున్నాం మీరు కట్టుకోండి అన్న ధైర్యం అతను చెప్పడంతో మేము ధైర్యంగా కట్టుకున్నామండి. ఈ రోజుని అది ఇది కాకుండా ఆ నవ్వునోళ్ళే ఇప్పుడు మమ్మల్ని చూసి ఎగతాళి చేసిన వాళ్ళు ఇప్పుడు చాలా బాగా నవ్వుతున్నారండి. మా కాలనీని చూసి వాళ్ళే ఈర్షగా చూస్తున్నారండి. ఈ ఆనందంలో ఒక విషయం చెప్పాలనుకుంటున్నామండి. వైఎస్ జగన్ గారు చేసిన మేలు మేము మర్చిపోలేమండి. ఎప్పటి నుంచో మాకు స్థలం లేదనేసి ఎంతగానో బాధపడ్డామండి. తిరిగిన చోట తిరుగుతానే ఉండేవాళ్ళమండి. అయినా రిసిప్ట్లు ఇచ్చేవారు, అన్ని ఇచ్చేవారు, కానీ స్థలం మాత్రం చూపించేవారు కాదండి. మాకు రిసిప్ట్ ఇచ్చిన ఒక సంవత్సరంలో స్థలాన్ని చూపించడం జరిగింది. స్థలం చూపించిన వెంటనే కూడా మాకు స్థలాన్ని చూపించి పలానా ఫ్లాట్ నెంబర్ అమ్మ మీది కట్టుకోండి అని చెప్పారండి. మాకు ఇంజనీరింగ్ గారిని వీళ్ళందరినీ విఆర్ఓ గారు వీళ్ళందరూ కూడా సహకరించి మాకు చాలా ఇదిగా చేశారండి. మేము వాళ్ళందరి మేలు కూడా మర్చిపోలేమండి. వైఎస్ మహేష్ బాబు గారికి ధైర్యం భగవంతుడు ఎంతో ఇవ్వాలని కోరుకుంటూ వారి కుటుంబానికి ముందుగా నా ప్రకాశం మనం చేస్తున్న అభివృద్ధి కనపడుతుంది కాబట్టి అవి బాగా చూపిద్దామని జగనన్న కాలనీ దగ్గరికి వచ్చి వాళ్ళకి చెప్పేది ఒకటే, ఎక్కడికైనా రండి, మన ప్రభుత్వంలో ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు పారదర్శకంగా చేస్తున్నారు. సో వారికి ఏదైనా ఉంటే దయచేసి మాట్లాడండి, అంతే తప్ప వెళ్ళి ఊళ్ళో కాదు ఒక లబ్ధిదారులు ఉంటుంది వచ్చేసి సచివాలయంలో దౌర్జన్యంగా వచ్చి ఈ పేపర్ కావాలా ఆ పేపర్ కావాలని చెప్పి అడుగుతున్నారు. అక్కడ మళ్ళీ రెచ్చగొట్టి మహిళలు కూడా వారిపై ఇక్కడ కార్యకర్తలపైగా ఏదో మాట్లాడుతున్నారు. ఇప్పటికి వచ్చి ఈ రాష్ట్రంలోనే చరిత్రలోనే ఎవ్వరూ ఏ పేదవారికి కూడా ఇంత ధైర్యంగా ఇల్లు మనిషి కూడా వచ్చేది కదా. రైల్వే గేట్ ఉంటే ఆ రైల్వే గేట్ దాటి కూడా జనం వచ్చేవారు కాదు. అలాంటిది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ స్థలాన్ని ఒక అద్భుతంగా తయారు చేసి సుమారు ఇక్కడ 2000 ఇల్లులు ఇచ్చారు కూడా. అలాగే మరొక జేగురుపడి పంచాయతీ అయినా కూడా ఆశ్చర్యపడక్కర్లేదు. ఇందులోనే స్కూల్స్ వస్తాయి, పెద్ద పెద్ద వస్తాయి, పార్కులు వస్తాయి, డిపార్ట్మెంటల్ స్టోర్స్ వస్తాయి, అన్నీ వస్తాయి. సో కంగారు పడకండి. మనం చూసుకుంటే మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి 3 ఏళ్ళు అవుతుంది. ఈ 3 ఏళ్ళలో మనం 2 ఏళ్ళు మనకి కరోనాతోనే మనం రాలేదు. అలాంటి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి దీన్ని అంతా చేసి ఎంతో ప్రతిష్టంగా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కి కూడా చేస్తూ ఇలా చేయాలని చెప్పి ఈ రోజు చూసుకుంటే ఇక్కడ ఇప్పుడే మనం వెళ్ళాం లబ్ధిదారుల ఇంటికి, వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే ప్రతి ఇంటికి ఒక పెళ్లి ఒక ఇల్లు అనేది ప్రతి కుటుంబానికి ఫస్ట్ ప్లేస్ లో చూసుకుంటారు. అలాంటిది వాళ్ళ ఇల్లు కూడా రాజీ పడకుండా ఎక్కడ అనుకుండా తక్కువ 8 లక్షల రూపాయలు 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుంటూ దర్జాగా ఉన్నాం. మనం అందరూ కూడా మీరందరూ ఉన్నారు చూశారు. ఇందులో ఎక్కడ గ్రాఫిక్స్ కనబడట్లేదు. ఇంట్లో ఎంతో న్యాచురల్ గా ఎక్కడైతే పెద్ద పెద్ద ఇంటి భవనాలు ఎలా అయితే జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఎంతో అద్భుతంగా ఉందని ప్రతి ఒక్కరూ చెప్తుంటే ప్రతిపక్షాలు అది చూడలేక కనబడట్లేదు అనుకుంటా. మనం చేసేది కూడా కనబడట్లేదు. దానివల్ల ఎంతోమంది ప్రతిరోజు ఏదోదో అవుతున్నారు. ఈరోజు మన జగనన్న కాలనీ జేగురుపాడులో ఉన్న కాలనీలకు వచ్చాం. సో ఎప్పటి నుంచో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పాదయాత్ర చేసి ప్రతి ఒక్క పేదవాడి కష్టాన్ని గుర్తించి ప్రతి ఒక్కరిని నేను ఉంటానని ఆ రోజు భరోసా ఇచ్చి ముఖ్యమంత్రి అవగానే నవరత్నాలని ఆయన తయారు చేసుకుని అందులో ప్రతి పేదవాడికి ఇల్లు ఉండాలనే ఒక సంకల్పంతో ఏ రాష్ట్రంలోని ఎక్కడ చేయలేని మహా అద్భుతమైన యజ్ఞంలాగా ఈ ప్రతి ఒక్క పేదవాడికి ఇల్లు ఇవ్వాలనే సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తున్నారు. అవి చూసి ప్రతిపక్షాలు ఓరవలేక ఎన్నెన్నో నిబంధనలు ఎన్నోమైనా వేస్తున్నారు మన మీద. మనం చూసుకుంటే
జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో 30 లక్షల మంది పైగా ఇల్లులు ఇచ్చారు. అవి కూడా ఫేజుల వారీగా ఇస్తున్నారు. ఇక్కడ చూసుకుంటే ఈ కాలనీలో గత 2 ఏళ్లుగా ఇక్కడ ఏమీ లేదు. అలాంటిది ఈ రోజు చూసుకుంటే ఒక ఎన్నోమైన ఇల్లులు ఉన్నాయి. మీరు అందరూ కూడా చూస్తున్నారు. ఒక్కొక్క ఫేజుల వారీగా ఇల్లులు వస్తున్నాయి. ఇలా మనం చూసుకుంటే మన మండలంలోనే ఎన్నో క్రితాల నుంచి ఊళ్ళో ఏర్పడిన వాటికే సరైన సదుపాయాలు లేవు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరిని చూసుకుని ఇవన్నీ సదుపాయాలు ఇవ్వాలని ఇక్కడ చూసుకుంటే ఒక కరెంటు కానీ, వాటర్ కానీ, సరైన రోడ్లు కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కానీ, ఒక మరొక జేగురుపాడు మినీ పంచాయతీలా కూడా తయారయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రతిపక్షాలు గుర్తించి ఏదైతే పేదవారికి చేస్తున్నారో కావాలంటే మీరు కూడా సహకరించండి. మనం చూసుకున్నాం, గడప గడపకి వెళ్తున్నాం. అక్కడ గడప గడపకి వెళ్తుంటే ప్రతి ఒక్కరూ కూడా ఎంతో ఆనందంతో ఉంటున్నారు. ఆ ఎందరూ కూడా మీరు కూడా మాతో పాటు ఒకసారి పాల్గొంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసే సంక్షేమ పథకాలు ఆయన ఒక పార్టీకి అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఇందులో కూడా చూసుకుంటే పార్టీకి అతీతంగా ఎంతోమందికి ఇల్లులు వచ్చినాయి. సో మీరు కూడా ఇన్ని గమనిస్తారని బాగుంటున్నాం. అలాగే మనం మహానగరాలైన విశాఖపట్నం కానీ, విజయవాడ కానీ, కర్నూలు కానీ అక్కడ కూడా ఎంతో మందికి ఇల్లులు ఇచ్చారు. అవి కూడా తక్కువ రేట్లు కాదు. సుమారు 5 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయలు విలువ గల భూములు అని మన ప్రభుత్వం ఇస్తుంది. అలాగే టిట్కో హౌసులు చూసుకున్నాం. టిట్కో హౌసులు గత ప్రభుత్వంలో ఎవరు సరిగా కట్టకుండా వదిలేసి వెళ్ళిపోతే అవన్నీ కూడా ఈ ప్రభుత్వంలో టేకప్ చేసుకొని ఒక నాణ్యమైన ఉండాలని చెప్పేసి ఒక బల్బు కానీ, ఒక ట్యూబ్లైట్ కానీ, శానిటరీ కానీ, ప్రతి టైల్స్ కానీ అన్నీ కూడా నాణ్యమైనగా ఉండాలని చెప్పేసి ఎంతో రీతిగా చేస్తూ అవి కూడా మనకి ఈ ఏడాదికి లోపల అవి కూడా అందరికీ కూడా ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాం. సో ప్రతి ఒక్క జగనన్న కాలనీలో కూడా ఎన్నో వసతులు సదుపాయాలు, ఇసుక కానీ, కాంక్రీట్ కానీ ప్రతి ఒక్కరూ కూడా ఇస్తారు. అలాగే ఇక్కడ చూసుకుంటే అప్పుడే చిన్న చిన్న మినీ షాపులు, జగనన్న హార్డ్వేర్ అనే షాపు కూడా ఇక్కడ పెట్టేశారు. సో అన్నం చూసుకుంటే అభివృద్ధికి ఎక్కడ తావలేదు ఆంధ్ర రాష్ట్రంలో. సో అవన్నీ గమనిస్తారని కోరుకుంటున్నాను. అందరికీ ఇది జగనన్నతోనే సాధ్యం. ఎందుకు సాధ్యం అని చెప్తున్నాం అంటే, భారతదేశ చరిత్రలో ఒక రాష్ట్రంలో 30,20,25,000 ఇళ్ళు పట్టాలు ఇవ్వడం అనేది చరిత్రలో ఎక్కడా కూడా ఇప్పటి వరకు జరగదు. అలాంటిది ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే జగనన్న ముఖ్య ఈ ఆంధ్రప్రదేశ్లోనే జరగడం జరిగింది. అదేవిధంగా మరి ఈ 30,25,000 మందికి కూడా ఇళ్ళు నిర్మాణం చేపట్టడం జరిగింది. ఎప్పుడు చేపట్టారంటే 2020 డిసెంబర్లో శ్రీకారం చుట్టడం జరిగింది. ఒక సంవత్సరం జరిగిన తర్వాత మరి కోవిడ్ రావడం వల్ల మరలా కుంటుపడడం జరిగింది. మరలా ఇటీవల జూన్ జూలై నుంచి ఈ వర్షాలు ఎక్కువ అవడం తర్వాత ఈ మధ్యకాలంలో స్పీడప్ అవ్వడం జరిగింది. ఈవేళ ఇక్కడ జగిరిపాడు జగనన్న కాలనీలో 2020 మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. దీంట్లో 4వ వంతు అంటే సుమారు 500 మంది మరి ఇళ్ళు ఇప్పటికే నిర్మాణం చేయడం జరిగింది. చాలా వరకు మరి ఇప్పుడిప్పుడే ఇంకా స్పీడ్గా నిర్మాణం చేయడం కూడా జరుగుతుంది. ఇక్కడ ఈ కడియం మండలంలో ఈ జగిరిపాడులో ఇళ్ల పట్టాలు ఇచ్చినప్పుడు చాలా మంది ప్రతిపక్షాలు, జనసేన అయితేనే ఉండి, తెలుగుదేశం అయితేనే ఉండి, ఇక్కడ ఏదో గ్యాస్ పైప్ లైన్ వెళ్తుంది, గ్యాస్ పైప్ లైన్ కింద పట్టాలు ఇస్తున్నారని ఎలక్షన్ ముందు తప్పుడు ప్రచారాలు చాలా చేశారు. ఇక్కడ చాలా తప్పుడు ప్రచారాలు చేశారు ప్రతిపక్షాలు. అవన్నీ కూడా మరి వచ్చి లబ్ధిదారులు వచ్చి చూసుకున్నారు. ఎక్కడ పైప్ లైన్లు వెళ్తున్నాయి, ఎక్కడ ఇళ్ల స్థలాలు ఇచ్చాయి, దానికి దీనికి సంబంధం లేదని ప్రతి ఒక్కరు కూడా గ్రహించడం జరిగింది. ఈవేళ వాళ్ళు పూర్తి నమ్మకంతో ఉన్నారు కాబట్టి ఎంతమంది ఇక్కడికి వచ్చి ఇల్లు కట్టుకోవడానికి ముందుకు వచ్చారనేది సగర్వంగా మేము చెప్పగలుగుతున్నాం. ప్రతిపక్షాలు ఉంటే ఏదన్నా తప్పు జరిగితే విమర్శించాలి, మంచి జరుగుతుంటే దీవించాలి. అలాగా ఈవేళ ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టు మరి మేము ఇన్ని సంవత్సరాల నుంచి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్నాం. మాకు కనీసం మమ్మల్ని ఎవరో అలాంటిది ఈ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత మాకు మరి అర్హులైనటువంటి అందరికీ కూడా కులం చూడకుండా, మతం చూడకుండా, పార్టీ చూడకుండా
ఇక్కడ అన్ని పార్టీల వాళ్ళకు కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది.